మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క కల్వరి మినిస్ట్రీ సభ్యులకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీకు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని నా జీవితంలో వ్యక్తిగతంగా నా జీవితంలో చిన్నగా ఉన్నప్పుడు నేను కొన్ని పాటించేవాడిని కొన్ని విషయాలు వాటిని మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. దాదాపుగా ఇప్పుడు నేను మా ఊరిలో ఉన్నాను. మా ఊరు నుంచి 1 కిలోమీటర్ పైకి వచ్చేస్తే ఈ యొక్క చిన్న ఎత్తుగా ఉన్నటువంటి ఒక గుట్టన లేదా ఒక కొండలాగా ఉంటుంది. నేనేం చేసేవాడిని అంటే చిన్నగా ఉన్నప్పుడు నాకు ఏమన్నా పరిస్థితులు జటిలంగా ఉన్నప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలో నాకు తెలియనప్పుడు నేను పర్సనల్గా వచ్చేసి ఇదే ప్రాంతంలో బోర్ల పడి నేను ప్రార్థన చేసుకునేవాడిని. అప్పుడు ఇదంతా తొవ్వి ఉండేది కాదు. ఇదే ప్రదేశంలో నేను బోర్ల పడి ప్రార్థన చేసుకునేవాడిని. అప్పటికి అక్కడ క్రాస్ కనబడుతుంది కదా, అప్పుడు ఆ క్రాస్ పెట్టలేదు అక్కడ ఇప్పుడు మాకు గవర్నమెంట్ వాళ్ళు మా ఊరికి శాంక్షన్ చేశారు అక్కడ ప్లేసు. ప్రస్తుతానికి అప్పుడు ఆ ప్లేస్ కూడా ఉండేది కాదు. కాకపోతే ఆ ప్లేస్ అక్కడ అప్పుడు శాంక్షన్ అవ్వలేదు. ఒక అడవిలాగా మాత్రమే ఉంది, పైన మా చేను ఉంటుంది. అయితే అప్పుడు గవర్నమెంట్ ఆ ప్లేస్ని ఇవ్వలేదు. కానీ అప్పుడే నేనేం చేసామంటే చిన్న ఉన్నప్పుడు నా జీవితంలో ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏది సరైన నిర్ణయమో ఏది తప్పు నిర్ణయమో నాకు తెలియని ఆ వయసులో, అంటే దాదాపు 10th క్లాసు 9th క్లాసు 7th క్లాసు ఆ ఏజ్లో నేను పర్సనల్గా వచ్చి నాకు ఏ సమస్య వచ్చినా ఇదే ప్రాంతానికి వెళ్ళేవాడిని. ఇక్కడ చిన్న లోయలాగా ఉండేది, ఇక్కడ వచ్చేసి బోర్లు పడి ఆ దేవునికి నేను ప్రార్థన చేసేవాడిని. నా సమస్యలు ఆయనకు చెప్పినప్పుడు నిజంగా నేను ప్రార్థన చేసినప్పుడు చిన్ననాటి నుంచి కూడా నేను ఒక అనుభవాలను నేను నేర్చుకున్నాను. ఎప్పుడైతే ఇలాగ పర్సనల్గా నేను ప్రార్థన చేయడం ప్రారంభించానో దేవుడు నా జీవితంలో కూడా చేసిన ప్రార్థనకు ద్వారాలు ఓపెన్ చేసి సమస్యలకు పరిష్కారం ఇస్తూ ఉండేవాడు. ఇక్కడ నుంచి మా ఊరు అదిగా అక్కడే ఉంటుంది, ఒక 1 కిలోమీటర్ దూరం అక్కడే. ఆ కింద మీకు చూపిస్తున్నారు చూడండి, మా అన్నయ్య బ్రదర్ అక్కడే ఉంటుంది మా ఊరు. అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్, అక్కడ నుంచి నేను ఇక్కడ వచ్చేవాడిని. అక్కడే ఉంటుంది ఊరు. ఓకే, ఇది చూపించాను. ఓకే, ఇక్కడ వచ్చేవాడిని. ఇక్కడ వచ్చేసి నేను ప్రే చేసుకున్నాను. ఎందుకు నేను చెప్తున్నానంటే మీ అందరికీ తెలుసు, నేను ఏదైనా చెప్తున్నాను అంటే చాలా ప్రాముఖ్యంగా ఒక విలువైన విషయాన్ని తెలియజేస్తానని మీకు తెలుసు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ప్రపంచంలో మెథడిస్ట్ సంఘము అనేది 10 సంఘాలలో 10 ప్రొటెస్టెంట్ డినామినేషన్స్లో 10 టాప్లో ఉన్నటువంటి డినామినేషన్స్లో మెథడిస్ట్ చర్చ్ అనేది టాప్ లెవెల్లో ఉంది. ఆ మెథడిస్ట్ చర్చ్ సంఘస్థాపకులు ఎవరో తెలుసా? మన జాన్ వెస్లీ గారు. సుసన్న వెస్లీ, జాన్ వెస్లీకి జన్మించినటువంటి ఒక కుమారుడు జాన్ వెస్లీ. ఆ శామ్యుయల్ వెస్లీకి సుసన్న వెస్లీ, శామ్యుయల్ వెస్లీ సుసన్న వెస్లీకి ఇద్దరు భార్య భర్తలకు వాళ్ళ దంపతులకు జన్మించినటువంటి కుమారులలో ఒక కుమారుడు జాన్ వెస్లీ. నేను ఎందుకు చెప్తున్నానంటే జాన్ వెస్లీ గారు తను పరిచర్య ప్రారంభించినప్పుడు 3 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశారు. సండే స్కూల్ కూడా నడిపించారు. కానీ ఆ సమయంలో 3 సంవత్సరాలు కష్టపడ్డాడు, కానీ ఎన్ని ఆత్మలు రక్షింపబడట్లేదు, ఆయన సంఘానికి రావట్లేదు. అప్పుడు జాన్ వెస్లీ గారు ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఒకసారి ఆయన పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు బాధలో దిగుల్లో ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారు ఆయనను చూసి, ఏంటయ్యా నువ్వు ఎందుకు దిగాలుగా ఉన్నావు అని ఆ పాస్టర్ గారు జాన్ వెస్లీ గారిని అడిగినప్పుడు, నేను చాలా పరిచర్య చేస్తున్నాను, పరిచర్య కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ సంఘం అభివృద్ధి చెందటం లేదు అని అన్నప్పుడు ఆ పాస్టర్ గారు జాన్ వెస్లీ గారితో అన్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడైనా పర్సనల్గా యేసయ్యను కలిసావా అని ఆ యొక్క పాస్టర్ గారు జాన్ వెస్లీ గారిని అడిగారు. అప్పుడు జాన్ వెస్లీ గారు అన్నారు, మీరు ఏమంటున్నారంటే నేను చిన్నప్పటి నుంచే క్రైస్తవుడను, మా అమ్మ నాన్న వాళ్ళు క్రిస్టియన్స్, నేను దేవుళ్ళు లేకపోవడం ఏంటి, నేను దేవుళ్ళు బాగా ఉంటానంటే అది కాదయ్యా, నువ్వు పర్సనల్గా ఇంటిమేషన్ రిలేషన్షిప్ అంటే నువ్వు పర్సనల్గా ఎప్పుడైనా దేవునితో కలిసావా, మాట్లాడావా అంటే లేదండి నేను ఎప్పుడు మాట్లాడలేదు అన్నప్పుడు, నువ్వు పర్సనల్గా వెళ్ళి దేవునితో మాట్లాడు, అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో చూడు అన్నప్పుడు, అప్పుడు జాన్ వెస్లీ గారు ఇలాగే పర్సనల్గా వచ్చేసి ఎప్పుడైతే దేవునితో రిలేషన్ పెట్టుకున్నాడో, ఎప్పుడైతే దేవునితో ఏకాంతంగా గడపడం చేశాడో మీరు నమ్మండి, ఆయన అలా ఏకాంతంగా గడిపిన తర్వాత తను సువార్త ప్రకటిస్తే చాలామంది దయ్యాలు పట్టిన వాళ్ళు, దురాత్మల చేత ఉన్నవాళ్ళు, పాపం చేసిన వాళ్ళు ఈయన సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు బోర్లపడి ఏడుస్తూ వెక్కి ఏడుస్తూ తమ పాపాలను ఒప్పుకునేవాళ్ళు. కొంతమంది అయితే ఆత్మ చేత నింపబడి 2 రోజుల వరకు కూడా వాళ్ళ ఇంట్లో ఏడ్చేవాళ్ళంట. మీరు జాన్ వెస్లీ గారి యొక్క హిస్టరీ మీరు చదవండి, ఎంత గొప్పగా ఉంటుందో, ఆయన ఎంత గొప్ప సేవ చేశారో. ప్రపంచంలో టాప్ లెవెల్లో ఉన్నటువంటి మిషనరీ ఎవరైనా ఉన్నారంటే జాన్ వెస్లీ గారు. ఆ జాన్ వెస్లీ గారు ఒకప్పుడు ఎంత సువార్త చెప్పినా కానీ ఆత్మలు రక్షింపబడేవి కాదు. కానీ ఎప్పుడైతే దేవునితో పర్సనల్గా గడిపాడో అప్పుడు తను సువార్త ప్రకటించినప్పుడు పాపులు మారు మనసు పొందడం కాదు కదా, వాళ్ళు దొర్లు ఏడిస్తే వాళ్ళు 2 రోజుల వరకు కూడా ఏడ్చేవారంట తమ పాపాలను ఒప్పుకోవడం కోసం. అంటే అంత బలంగా పరిశుద్ధాత్మ చేత ఆయన సువార్తను ప్రకటించాడు. కారణం
కారణం ఏంటో తెలుసా? జాన్ వెస్లీ గారు ఎప్పుడైతే ఆ పాస్టర్ గారు చెప్పినట్ల వ్యక్తిగతంగా దేవునితో రిలేషన్ పెట్టుకున్నాడో, వ్యక్తిగతంగా దేవునితో ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేసి ప్రారంభించాడో, ఆనాటి నుంచి ఆయన దేవునితో గడపడం ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని రేపాడు. ఇప్పుడు ప్రపంచంలో జాన్ వెస్లీ గారు స్థాపించినటువంటి సంఘంలో 40.5 మిలియన్ పీపుల్స్ కలిగిన టాప్ లెవెల్ సంఘంగా మెథడిస్ట్ సంఘాలు ఇప్పట్లో ఉన్నాయి. నేను మీకేం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పటికీ కూడా ఒక 10 టాప్ ప్రొటెస్టెంట్ డినామినేషన్స్లో మెథడిస్ట్ చర్చ్ ఒకటి. అంటే నేను మెథడిస్ట్ సంఘ సభ్యుడనని కాకుండా నేను ఏం చెప్తున్నానంటే ఉన్న వాస్తవం చెప్తున్నాను. మెథడిస్ట్ సంఘాలు ఇప్పుడు ఉన్నాయి, కానీ దానికి మూల కారకుడు ఎవరో తెలుసా? జాన్ వెస్లీ గారు. జాన్ వెస్లీ గారు అలా పర్సనల్గా ఉండి ప్రార్థన చేసుకున్నారు కాబట్టి గొప్ప ఉజ్జీవాన్ని ప్రపంచంలో, ఇంగ్లాండ్ దేశంలో ఒక పెద్ద ఉజ్జీవాన్ని, ఒక జ్వాలను రేపాడు. కాబట్టి ఇప్పటికీ కూడా మెథడిస్ట్ సంఘాలు ఎంతో గొప్పగా ఆశీర్వదించబడుతున్నాయి. కారణం, జాన్ వెస్లీ గారు ఒకప్పుడు తను ఏమి చేయలేకపోయాడు, ఎంత సువార్త ప్రకటించిన ఆత్మలు రక్షింపబడేవి కాదు. కానీ ఎప్పుడైతే ఆ పాస్టర్ చెప్పినట్టుగా ఆయన వ్యక్తిగతంగా వెళ్ళి దేవునితో గడిపాడో అప్పుడు గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని రాగలిగాడు. కాబట్టి నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా 7th క్లాస్లో ఉన్నప్పుడు, 6th క్లాస్లో ఉన్నప్పుడు సాధు సుందర్ సింగ్ గారి జీవిత చరిత్రలు, ఈ సంఘ స్థాపకుల జీవిత చరిత్రలు చదవడం ద్వారా నేను కూడా ఎంతో ప్రేరేపితుడని అయిపోయి పర్సనల్గా వెళ్ళి నేను ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. కాబట్టి నేను గొప్ప సేవకుడిగా కాకపోయినా నా ఆత్మీయ జీవితాన్నైనా నేను నిలబెట్టుకోవాలి, ఇతరులకు దీవెనకరంగా ఉండాలని పర్సనల్గా ప్రేర్ చేసుకునేవాడిని. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో ఈ గందరగోళంగా ఉన్న పరిస్థితులలో ఈ రోజుల్లో ఖచ్చితంగా దేవునితో గడపడానికి మీకు ఒక ప్రదేశం ఉందా? మీ ఇంటిలో నీవు దేవునితో గడపడానికి ఒక ప్రదేశాన్ని నువ్వు ఏర్పాటు చేసుకున్నావా? నీ ఇంటిలో ఒక గదిని దేవునితో గడపడానికి, పర్సనల్గా గడపడానికి నువ్వు ఏర్పాటు చేసుకున్నావా? నేను బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు ఒక స్టోర్ రూమ్ ఉండేది. ఆ స్టోర్ రూమ్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఎవరికి తెలియకుండా ఆ స్టోర్ రూమ్ లోపలికి వెళ్ళిపోయి బోర్ల పడి దేవునితో సమయాన్ని గడిపేవాడిని. నేనేం చెప్తున్నానంటే, ఈరోజు నేను మా ఊరికి వచ్చాను. ఒక చిన్న సందర్భం ఉంది కాబట్టి మా ఊరికి రావడంతో నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకునే స్థలం నాకు గుర్తొచ్చింది. దీని ద్వారా కూడా ఎంతో కొంత మీరు ప్రేరేపితులు అవుతారు, ఆత్మీయతలో ఎదగలుగుతారు. కాబట్టి నాకు దేవుడు ప్రేరేపించడం ద్వారా నేను వచ్చాను. ఇదే ప్రదేశంలో నేను కూడా ఏకాగ్రంతంగా దేవునితో కలిసి ప్రార్థన చేసేవాడిని. ఎన్నోసార్లు మంచి అనుభూతులను నేను పొందుకున్నాను. దేవుడు దర్శించినట్టుగా, దేవదూతలు దిగివచ్చి నా ప్రార్థనను వింటున్నట్టుగా నేను ఫీల్ అయ్యేవాడిని. కనిపించలేదు దేవుడు, కానీ అలాంటి మంచి అనుభూతులు నేను పొందుకునేవాడిని. నేనేం చెప్తున్నానంటే, జాన్ వెస్లీ గారు కూడా అలా పర్సనల్గా ఉండడం ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చారు. మీ కుటుంబంలో కూడా అంత గొప్ప ఉజ్జీవకర్తలుగా కాకపోయినా నీ కుటుంబాన్ని నీవు కట్టుకోవడానికి, నీ కుటుంబంలో ఒక దీవెనకరమైన వ్యక్తిగా నువ్వు ఉండాలంటే దేవునితో నీవు పర్సనల్గా మాట్లాడే ప్రదేశం నువ్వు ఏర్పాటు చేసుకో. నీ ఇల్లుంది, నీ ఇంటిలో ఒక పర్సనల్ గది ఉందా దేవునితో గడపడానికి? పిల్లలు అంతా లొల్లి లేదా అల్లరి నీ ఇంట్లో ఉన్నప్పుడు ఒక ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకో. ఖచ్చితంగా దేవునితో నీవు పర్సనల్గా గడుపు. ఖచ్చితంగా దేవునితో నీవు పర్సనల్గా గడిపి చూడు. నీ కుటుంబంలో ఒక ఉజ్జీవాన్ని నీవు తీసుకొస్తావు. ఇతరులకు, నీ ఇంటి పక్కల వాళ్ళకు కూడా దీవెనకరంగా ఉంటావు. కాబట్టి నేను చెప్తున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు కూడా తాను వ్యక్తిగతంగాను గెస్సమనే వనానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఎందుకో తెలుసా? ఇది చాలా ప్రాముఖ్యం. ప్రతి ఒక్క క్రైస్తవుడికి తన ఆత్మీయంగా ఎదగాలంటే వ్యక్తిగత ప్రార్థన అవసరం. ఆ ఆత్మీయతలో ఎదుగుతున్నప్పుడు అతనికి కార్లు, బిల్డింగ్లు, బంగ్లాలు లేకపోవచ్చు, కానీ తాను వ్యక్తిగతంగా దేవునిలో స్టాండర్డ్గా ఉంటాడు. ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, భూమి తలకిందులు అయినా కానీ ఆ వ్యక్తి దేవుళ్ళ నుంచి కదిలిపోడు, దేవునిలో స్థిరంగా ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే దేవునితో రిలేషన్ కలిగి ఉంటాడో అతనికి ఆస్తులు ఉన్నా, పిల్లలు ఉన్నా, భార్య ఉన్నా, ఎవరు ఉన్నా, తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా, ఏకాకి అయినా కానీ కూడా ఆయన మనసులో దృఢత్వం కలిగి దేవుడు నాతో ఉన్నాడు, ఈ యొక్క ప్రపంచాన్ని జయించానన్న ధైర్యంతో ఉంటాడు. దేవుడు కూడా అలాంటి వాళ్ళను మామూలుగా విడిచిపెట్టడు, ఖచ్చితంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈరోజు కూడా నీ కుటుంబంలో ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని వెన్నుకో. ఆ ప్రదేశంలో నీకు దేవునితో గడపడం ప్రారంభించు. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క మాటలు మీకు దీవెనకరంగా ఉండాలని ఆశిస్తూ మన ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.